నా పేరు బొంతా యేసుదాసు. నేను ఇండియన్ క్రిస్టియన్ స్కూల్ డైరెక్టర్ని. నర్సరావుపేటలో మొట్టమొదటిసారిగా నవ్య ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో నర్సరావుపేటలో ఏర్పాటు చేయబడిన ఒక స్పెషలైజ్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూలు ఈ ఇండియన్ క్రిస్టియన్ స్కూలు. ఈ స్కూల్లో అత్యాధునికమైన విధానాలను ఉపయోగించి పిల్లలను తీర్చిదిద్దేందుకు మేము ఏర్పాటు చేశాం. ప్రత్యేకించి పల్నాడు ప్రజలందరూ పల్నాడు ప్రాంతానికి అనేక ప్రాంతాలకు ఈ ఏరియా పిల్లలు వెళ్ళటం మేము గమనించినప్పుడు ఇక్కడ ఇటువంటి స్కూల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని మాకు అనిపించింది. వెంటనే మాకున్న రిసోర్సెస్ను వాడుకొని ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన స్కూల్ నిర్మించడానికి సెప్టెంబర్ నెలలో ఈ బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టాము. ఇప్పటికి కావలసిన అన్ని ఫెసిలిటీస్ని ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేయగలిగాం. ప్రత్యేకించి ఈ బిల్డింగ్స్ జూన్ నెల 9వ తారీఖున ఓపెన్ చేయడానికి మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఈ స్కూలు ప్రత్యేకతలు నేను మీ ముందు ఉంచాలని ఈ సమయాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రతి క్లాస్ రూము కన్సీల్డ్ ఏసీని ఏర్పాటు చేశాం. ప్రతి క్లాస్ రూమ్లో 4 టన్ ఓ జనరల్ ఏసీని ఏర్పాటు చేశాం. ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ ద్వారా లెసన్ చెప్పడానికి ఏర్పాటు చేశాం. 90 Mbps ఇంటర్నెట్ స్పీడ్ని మరి పిల్లలకు విద్యాబోధన చేయడానికి వాడుతూ ఉన్నాం. అదే రీతిగా పిల్లల యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాప్ ద్వారా పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచే పిల్లల్ని మానిటర్ చేసుకోవచ్చు. అదే రీతిగా ప్రతి క్లాస్ రూము రికార్డ్ చేయబడతా ఉంది. అది వీడియో రికార్డింగ్ అయి ఉంటుంది. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రతి పేరెంటు ఆ రోజు జరిగిన క్లాస్ రూమ్లో జరిగిన విషయాలను, క్లాస్ రూమ్లో జరిగిన పాఠాలను, పిల్లలు వేసిన క్వశ్చన్స్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రత్యేకించి 90 Mbps ఇంటర్నెట్ను వాడుకోవడం ద్వారా మేము ఏర్పాటు చేయబోయే ప్రత్యేకమైన ప్రొఫెసర్స్ ద్వారా లేకపోతే ప్రత్యేకమైన వ్యక్తుల ద్వారా ఇంటర్నెట్ను ఉపయోగించుకొని కంప్యూటర్ క్లాసులు ఏర్పాటు చేస్తూ ఉంటాం. మరి అదే రీతిలో ఈ ఇంటర్నెట్ క్లాసుల్లో ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రొఫెసర్ కానీ ప్రత్యేకించబడిన ప్రతి క్వాలిఫైడ్ స్పీకర్ కానీ స్కూల్ దగ్గరకు వచ్చి చెప్పడం, స్కూల్ పిల్లలతో డైరెక్ట్గా ప్రతిసారి మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి పవర్ పాయింట్ ప్రాజెక్ట్స్ ఉపయోగించుకొని స్కైప్ను వాడుకొని పిల్లలు డైరెక్ట్గా ప్రొఫెసర్తో మాట్లాడటం, లేకపోతే సైకాలజిస్టులతో మాట్లాడటం, లేకపోతే ప్రత్యేకమైన సబ్జెక్ట్స్ కలిగిన టాలెంట్స్ కలిగిన స్కిల్స్ కలిగిన వాళ్ళతో మాట్లాడేందుకు వాళ్ళ ద్వారా పాఠాలు చెప్పించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. పాఠాలు చెప్పడంతో పాటు ఒకేసారి వారితో డైరెక్ట్గా మాట్లాడుకునేందుకు కూడా మరి వీడియో కాన్ఫరెన్స్ లాగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి క్లాస్ రూము ఒక ల్యాబొరేటరీ లాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి టేబుల్స్, డెస్క్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. లైటింగ్, లోపల ఉన్న లైటింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు ఏసీ బస్సులను కూడా ఏర్పాటు చేశాం. ఏసీ బస్సులో పిల్లల కేర్ తీసుకునేందుకు ఆయా ఉంటుంది. ఆయాతో పాటు మరి క్లీనర్ ఉంటారు, డ్రైవర్, ఎక్స్పర్ట్ అయిన డ్రైవర్ ఉంటారు. ఆ డ్రైవరు, క్లీనరు, ఆయాలు సహకారంతో పిల్లల్ని క్షేమంగా స్కూల్ దగ్గర తీసుకుని వచ్చి క్షేమంగా మీ ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదే రీతిగా ఆయా పర్యవేక్షణలో పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే పర్యవేక్షణ అనేది ప్రిన్సిపల్, డైరెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. ఆయా పిల్లల యొక్క కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఆ కేర్ ఎలా తీసుకుంటూ ఉంటుంది, వాళ్ళ భోజనం చేసే దగ్గర నుంచి వాళ్ళ ప్రతి మూమెంట్ను మరి ఆయా గమనిస్తూ ఉంటుంది. అదే రీతిగా ప్రత్యేకమైన కేర్ టేకర్స్ ఉంటారు, సైట్ ఇన్ఛార్జెస్ ఉంటారు, క్లాస్ రూమ్ ఇన్ఛార్జెస్ ఉంటారు. మరి
మరి ముఖ్యంగా ఇంగ్లీష్ స్కిల్స్ని నేర్పించేందుకు మరి బెంగళూరు నుంచి ఒక స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాము. వారు ఇక్కడ ఉండే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన ప్రతి వారికి కావలసిన మంచి స్కిల్స్ను అందించడానికి వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఉంటారు. ఒకరు రెగ్యులర్గా ఇక్కడ ఉంటారు. మరి అవసరం బట్టి వాళ్ళ టీం వచ్చి ఇక్కడ పనిచేసిపోతూ ఉంటుంది. అదే రీతిగా క్వాలిఫైడ్ కేరళైట్స్ని 10 మంది కంటే ఎక్కువగా ఇక్కడ మేము అపాయింట్ చేసుకోవడానికి ఆలోచన చేసాము. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇక్కడ లోకల్గా ఉండే స్టాఫ్ కూడా ఉంటారు. నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది సీసీ కెమెరాస్, స్పెషలైజ్డ్ సీసీ కెమెరాస్ ద్వారా రికార్డ్ చేయబడుతుంది. కాబట్టి మరి మనం ఎప్పటికప్పుడు వాళ్ళ పరిజ్ఞానాన్ని అంచనా వేసుకోవడానికి, మళ్ళీ ప్రత్యేకంగా నెక్స్ట్ మనం రేపు ఏం చేయాలనేది ఆలోచించుకోవడానికి కూడా మనకు అవకాశం కుదురుతూ ఉంటుంది. మరి ఫీజులు కార్పొరేట్ స్థాయిలో, అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ కార్పొరేట్ స్థాయితో కానీ పోల్చుకుంటే మనం అడుగుతున్న ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. మనం ఒక 40,000 మనం కలెక్ట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గివ్ 80,000 కంటే పెచ్చైన క్వాలిటీని వాళ్ళకి అందించడానికి మేము డిసైడ్ అయి ఉన్నాం. అదే రీతిగా ప్రతి ఇంటి దగ్గరికి బస్సు వెళ్ళడానికి చిన్న బస్సులు కూడా ఏర్పాటు చేశాం. అదే రీతిగా ప్రత్యేకించి 5వ తరగతి నుంచి 5th క్లాస్ నుంచి 5th గ్రేడ్ నుంచి మరి స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. స్పెషల్ క్లాసులు ఎందుకంటే ఒకేసారి 10th క్లాస్ తర్వాత లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత ఎంట్రన్స్ టెస్టులకి కానీ ఎంసెట్ కోచింగ్లకు కానీ పంపిస్తే ఇబ్బంది అవుతా ఉంది. ఎక్కువ మనీ ఆ టైంలో స్పెండ్ చేసినప్పటికీ వాళ్ళ బిడ్డలు మరి సక్సెస్ రేట్లో ఉండలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించి 5th క్లాస్ నుంచే ఎంట్రన్స్ కోచింగ్ కోసం సిద్ధపాటు చేయడానికి ప్రతి టీచర్కి మేము ఎక్కువ అమౌంట్, ఎక్కువ శాలరీస్ ఇచ్చి వాళ్ళని పిల్లల కోసం వాడేందుకు, వాళ్ళ పూర్తి జ్ఞానాన్ని పూర్తి సమయాన్ని కేటాయించేందుకు మరి టీచర్స్కు ఎక్కువ శాలరీస్ ఇవ్వడానికి ఏర్పాటు చేసాం. వాళ్ళు పిల్లల మీద ప్రేమగా ఉండేందుకు, వాళ్ళ ఇంట్రెస్ట్గా ఉండేందుకు వాళ్ళకి కావాల్సిన సమస్తమైన ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, అదే రీతిగా వాళ్ళ ఫ్యామిలీ బెనిఫిట్స్, పిఎఫ్ బెనిఫిట్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ పూర్తి సమయాన్ని మనసును మరి పిల్లల మీద పెట్టడానికి అవకాశం ఉంది. ఇంకా మరి పేరెంట్స్ కమిటీని, ఒక ప్రత్యేకమైన పేరెంట్స్ కమిటీ, నిజమైన పేరెంట్స్ కమిటీ, అవి వర్క్ చేసే పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ పేరెంట్స్ కమిటీలో ఉన్న ప్రతి వాళ్ళు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ సలహాలు సహాయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఆ సలహాలను అనుసరించి ఎప్పటికప్పుడు మన యొక్క స్థితిని గ్యాదర్ చేసుకొని మన యొక్క కెపాసిటీని గమనించుకుంటూ, పిల్లల యొక్క మానసిక స్థితిని గమనించుకుంటూ, ఇక్కడ ఉన్న టీచర్స్ యొక్క క్యారెక్టర్ని కానీ లేకపోతే వాళ్ళు చెప్తున్న లెసన్స్ యొక్క ప్రమాణాలను కానీ గమనించుకుంటూ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కావలసిన ప్రతి నిర్ణయాలు తీసుకోవడానికి పేరెంట్స్ కమిటీకి మేము పవర్స్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి పేరెంట్స్ కమిటీ ప్రత్యేకమైన రోల్ ఇక్కడ పోషిస్తూ ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ నేను డైరెక్టర్గా నాకు ఒక పెద్ద స్క్రీన్ ఉంటుందండి. ప్రతి క్షణం స్కూల్ మొత్తం నేను చూస్తూ ఉంటాను. అదే రీతిగా ప్రిన్సిపల్ కూడా చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి మూమెంటు రికార్డ్ చేయబడతా ఉంది. అదే రీతిగా పిల్లల బయోమెట్రిక్ ద్వారా పిల్లలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రేస్ చేయడానికి మేము ఆలోచన చేశాం. ఇంకా మేము ప్రత్యేకంగా వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ మోర్ దాన్ వాట్ వీఆర్ ఆల్రెడీ డిడ్. ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది. మా పిల్లలు ఇండియన్ క్రిస్టియన్ స్కూల్ పిల్లలు పెద్ద ఆఫీసర్స్గా ఉండటానికి మేము చేయవలసింది ఇంకా ఏదన్నా ఉంటే వాటన్నిటినీ తెలుసుకునేందుకు పెద్ద ప్రొఫెసర్స్ని సలహాలు సంప్రదింపులు ఇంకా తీసుకుంటూనే ఉన్నాం. మాకు స్పెషల్గా టీచర్స్ రిక్రూటింగ్ కమిటీ ఒకటి ఉంది.
అదే రీతిగా మీకు ఇంతకుముందు చెప్పాను నేను, పేరెంట్స్ కమిటీ ఒకటి ఉంది. వీటన్నిటిని వాడుకుని ప్రతి వారి సలహాలను మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ స్కూల్ ప్రత్యేకించి సర్వీస్ మోటోతో ఏర్పాటు చేయబడిందే కానీ ఇది బిజినెస్ కాదండి. ఇది బిజినెస్ అయితే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించుకోవటానికి ఆలోచన అనేది లేనే లేదు. ఇది బిజినెస్ కాదు, సర్వీస్ మోటోతో ఏర్పాటు చేయబడింది. ఈ తీసుకుంటున్న మనీ కూడా ప్రతి ఫీజు, ప్రతి పైసా కూడా కలెక్ట్ చేస్తున్న ప్రతి ఫీజు పిల్లల మీద ఇన్వెస్ట్ చేయబడతా ఉంది. పిల్లల డెవలప్మెంట్ కోసం, పిల్లల అభివృద్ధి కోసం మాత్రమే వాడతాం, కానీ ఎటువంటి లాభాపేక్షతో ఈ స్కూల్ ఫీజులు మేము కలెక్ట్ చేయట్లేదండి. ఈ స్కూలు ఉద్దేశమే అది సర్వీస్ మోడ్తో ఏర్పాటు చేయబడింది. ప్రత్యేకించి కొంతమంది గమనించుకోవచ్చు, ఈ పేరు ఇండియన్ క్రిస్టియన్ స్కూల్ క్రిస్టియన్కి మాత్రమే అని ఆలోచన చేస్తూ ఉండవచ్చు. ఇది క్రిస్టియన్స్కి మాత్రమే కాదండి, భారతదేశంలో కానీ ప్రతి వారు ఎవరైనా సరే మానవులుగా పిలువబడుతున్న ప్రతి వారు ఈ స్కూల్లో అడ్మిషన్ పొందటానికి అర్హత ఉందండి. ప్రతి వారిని మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని గౌరవించడానికి జాతి, మత, కుల, వర్గ విభేదం లేకుండా ప్రతి వారి